వాళ్ళ క్లారిటీ ఉంది భయ్యా, క్లారిటీ లేనిది మనకే. వాళ్ళు హిందువుల కణత మీద గురి చూసి ట్రిగ్గర్ నొక్కడానికి రెడీగా ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ట్రిగ్గర్ నొక్కుతున్నారు కూడా. ఏమీ చేయలేక, ఏం చేయాలో తెలియక, ఏం చేస్తే ఎవరేమనుకుంటారో అనుకుంటూ నీతి వాక్యాలు వల్లిస్తున్నది మాత్రం హిందువులే. మరోవైపు హిందువులను ఫూల్స్ను చేసి ఆటాడించడానికి కొందరు దిక్కుమాలిన నాయకులు కొన్ని పనికిమాలిన పార్టీలు ఉండనే ఉన్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే, ఏప్రిల్ 22న పహల్గామ్లో పైజామాలు ఊడదీసి హిందువులో కాదో కన్ఫర్మ్ చేసి చంపారే, ఆ టెర్రరిస్టులు పాడుతున్న పాట ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాట నిండా హిందువుల మీద ద్వేషం, ఇండియాను నాశనం చేయాలనే పంతం, హిందువులు చేతగాని చవటలు అంటూ గేలి చేసే శబ్ద ప్రయోగాలున్నాయి. అత్తారింటికి వచ్చినట్టే వచ్చారు, పాటలు పాడుకుంటున్నారు. భారత్ మీద జంగ్ ప్రకటించిన ఇస్లామిక్ జిహాదీలు కశ్మీర్ను తీసుకుంటారట, ఇక మిగిలింది ఢిల్లీనేనట. పూరీ ఉమ్మత్ ముస్లిం పర్ అబ్ పూరీ ఉమ్మత్ ముస్లిం పర్ అబ్ షోకే షహాదత్ తారీ హై, ఆజ్ తో హీ కశ్మీర్ లేంగే కల్ దిల్లీ కీ బారీ హై, కల్ దిల్లీ కీ బారీ హై. మతం అనేది మత్తు మందు లాంటిది అన్నారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు మతమే అన్నింటినీ డిసైడ్ చేస్తోంది. ఎవరు బతకాలో ఎవరు చావాలో మతమే చెబుతుంది. ఆ చెప్పేది కూడా ఇస్లామే. ఇతర మతాలు ఏం చెబుతున్నాయో ఎవరికి తెలియకపోయినా ఇస్లాం ఏం చెబుతుందో మాత్రం అందులోని 99% మంది ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని మిగతా ముస్లింలందరూ ప్రోత్సహిస్తారు. బహిరంగంగా కాకపోయినా మౌనంగానే అయినా ఉగ్రదాడులకు మద్దతిస్తారు. ఒకరో ఇద్దరు మినహాయింపైతే కావచ్చు, కానీ 99.999% ముస్లింలు ఇస్లామిక్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారు అనేది ఇప్పుడు నిర్ధారణ అవుతున్న అంశం. అందుకు ఏప్రిల్ 22న పెహల్గాంలో హిందువులు క్రిస్టియన్ల మీద జరిగిన దాడే సాక్ష్యంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఉగ్రవాదులు పెహల్గాంకు ఎంచక్కా వచ్చారు. హిందువులతో పాటు క్రిస్టియన్లను కూడా టార్గెట్ చేసి లేపేశారు. ముస్లింలను మాత్రమే బతకనిచ్చారు, మిగతా వాళ్ల బతుకుల్ని బుగ్గిచ్చేశారు. ఇక ఈ దాడి జరిగి మే 2 నాటికి 11 రోజులైనా జిహాదీల జాడ మాత్రం దొరకలేదు. స్థానిక కశ్మీరీల సాయంతో అత్తారింట్లో సకల మర్యాదలు పొందుతున్న లెవెల్లో కశ్మీర్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. పైగా కశ్మీర్ను తిరిగి తీసుకుంటామని, రేపు ఢిల్లీని కూడా కబ్జా చేస్తామని హిందువులు ఎందుకు పనికిరాని పిరికి బందలని పాటలు పాడుకుంటూ రెచ్చిపోతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. अभी तो ये आगाज है प्यारे, अभी से क्यों थर्राते हो, अभी तो ये आगाज है प्यारे, अभी से क्यों थर्राते हो, जंग का मंजर देख के जाना, अभी से क्यों भाग जाते हो, जंग का मंजर देख के जाना, अभी से क्यों भाग जाते हो, जंग करोगे कैसे जब तुम नारों से थर्राते हो, जंग करोगे कैसे जब तुम नारों से थर्राते हो. హిందువుల మీద, హిందుస్థాన్ మీద తాము యుద్ధం ప్రకటించామని పాటలు పాడుతున్నారు. ఢిల్లీలో ఎర్రకోటపై రక్తం పారిస్తామంటున్నారు. అంతేకాదు, బంగ్లాదేశ్ విషయంలో హిందుస్థాన్ ఏం చేసిందో దానికి ప్రతీకారం తీర్చుకుంటామంటున్నారు. పాక్ నుంచి బంగ్లాదేశ్ను విడదీసినందుకు ఇండియా మొత్తాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేస్తామంటున్నారు. హిందువుల్ని పిరికి పందలుగా అభివర్ణిస్తున్నారు. ఒట్టి నినాదాలకే భయపడే మీరు మాతో యుద్ధం ఎలా చేస్తారంటూ రెచ్చగొడుతున్నారు. యుద్ధం ప్రకటించింది తామేనని, ఈ యుద్ధం కొనసాగుతుందని, కశ్మీర్ను కలిపేసుకున్నందుకు దేశం మొత్తాన్ని ఇస్లాం మయం చేస్తామంటున్నారు. అలాగే మరణం అనగానే హిందువులు భయపడతారని, కానీ మరణం అనేది తమకు ప్రియ స్నేహితుడని పేర్కొంటున్నారు. జంగ్ కరోగే కైసే జబ్ తుమ్ నారోं से थर्राते हो, जंग करोगे कैसे जब तुम नारों से थर्राते हो, मौत से तुम घबराते हो और मौत से हमको यारी है, मौत से तुम घबराते हो और मौत से तुमको यारी है, आज तो ही कश्मीर भी लेंगे, कल दिल्ली की बारी है, कल दिल्ली की बारी है, सुन लो हिंदू बनियो सुन लो. పహల్గాంలో దర్జాగా ప్రవేశించి 28 మందిని చంపేసి హ్యాపీగా పాటలు పాడుకుంటున్న ఈ ఉగ్రవాదులు ద రెసిస్టెన్స్ ఫోర్స్ టీఆర్ఎఫ్ అనే సంస్థకు చెందినవారట. లష్కర్-ఇ-తోయిబాతో అనుబంధం ఉన్న కొత్తగా పుట్టుకొచ్చిన మరో ఉగ్రవాద సంస్థే టీఆర్ఎఫ్.
ఇక ఈ వీడియోలో వారు జిహాదీని ఎగదోస్తూ భారత్పై దాడుల్ని గొప్పగా చెప్పుకుంటూ హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. కశ్మీర్ను విముక్తి చేయాలని, భారత్ను వీక్ చేయాలని వారు బహిరంగంగా పిలుపునిస్తున్నారు. ఆ పాటలో భాష ఉర్దూ, అరబిక్ పదాల్లోని శైలి కనిపిస్తోంది. అలాగే హమాస్ వంటి టెర్రరిస్ట్ సంస్థలు ఉపయోగించే ప్రచార శైలి కూడా ఉందంటున్నారు. అంటే హమాస్ ఉగ్రవాదుల పాత్ర కూడా ఈ దాడిలో ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక మరొక వీడియోలో హమాస్ ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ ర్యాలీ తీయడం కనిపిస్తోంది. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కశ్మీర్ వేర్పాటును డిమాండ్ చేస్తూ ఆ వీడియోలో నినదించారు. ఈ ర్యాలీ పీఓకేలో గత ఫిబ్రవరి 5వ తేదీన జరిగినట్టు సెర్చ్ ఇంజన్లు నిర్ధారిస్తున్నాయి. కశ్మీర్ సాలిడారిటీ అండ్ హమాస్ ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ కాన్ఫరెన్స్ పేరుతో ర్యాలీ తీశారట. ఈ ర్యాలీకి హమాస్ ప్రతినిధి ఖలీద్ అల్ ఖదోమి నేతృత్వం వహించాడట. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థలతో పాటు పలు పాలస్తీనియన్ ఉగ్రవాద గ్రూపులు కూడా పాల్గొన్నాయి. ఈ ర్యాలీలో భారత్కు వ్యతిరేకంగా నినాదాలు, కశ్మీర్ వేరు చేయాలనే డిమాండ్లు, ఢిల్లీలో రక్తం చిందించాలనే పిలుపులు కూడా ఉన్నాయి. పీఓకేలో జరిగిన ర్యాలీలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు తల్హా సైఫ్, లష్కర్ తోయిబా సీనియర్ కమాండర్లు అస్గర్ ఖాన్ కశ్మీరీ, మసూద్ ఇలియాస్ వంటి ప్రముఖ టెర్రరిస్టు నాయకులు కూడా పాల్గొన్నారట. ఇక ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఈ ర్యాలీ కేవలం రాజకీయ ప్రదర్శన మాత్రమే కాదని, భవిష్యత్తులో జరిగే దాడులకు సంబంధించిన సమన్వయ సమావేశంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. ఈ ర్యాలీ ద్వారా హమాస్తో పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థల మధ్య బలపడుతున్న సంబంధాలను సూచిస్తుంది అంటున్నారు. భారత ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం ఈ ర్యాలీలో పెహల్గాం దాడికి సంబంధించిన ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారట. అంటే హ్యాపీగా పాటలు పాడుకుంటున్న ఉగ్రవాదులు కూడా ఈ ర్యాలీలో ఉన్నారన్నమాట. ఇందులో హమాస్ పాత్ర ప్రముఖంగా ఉండడంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దర్యాప్తును కూడా మరింత విస్తృతంగా చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే హమాస్కు చెందిన పాలస్తీనా నాయకుడు పీఓకేలో జరిగిన సమావేశానికి హాజరై కశ్మీర్ను విముక్తి చేస్తామని, భారత్ మీద దాడులు చేస్తామని, మోడీ మీద ప్రతీకారం తీర్చుకుంటామని కూడా అన్నాడు. ఇక ఈ వీడియోలే ఇప్పుడు భారత్లో తీవ్రమైన ఆగ్రహ జ్వాలల్ని రేకెత్తిస్తున్నాయి. హిందువులు మరీ ఇంత అమాయకంగా, బేలగా ఉంటే అది తక్కువ సమయంలోనే పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న ఫీలింగ్స్ బలపడుతున్నాయి. పహల్గాంలో ఉగ్రవాదులు ముస్లిమేతరులను ఏరి చంపిన విషయం మీడియా ద్వారా బయటపడింది కాబట్టి అసదుద్దీన్ లాంటి కొందరు గోడమీది పిల్లులు వెంటనే ప్లేట్ ఫిరాయించారంటున్నారు విశ్లేషకులు. గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా గెలిచిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీన్ అంటూ నినదించడం కలకలం రేపింది. అంతేకాదు హైదరాబాద్లోనూ హమాస్కు మద్దతుగా ఎంఐఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు జరిగాయి, పోస్టర్లు వెలిశాయి. పాలస్తీనాకు భారత్ మద్దతునివ్వాలని అసదుద్దీన్ కోరడం కూడా గమనించాలంటున్నారు విశ్లేషకులు. అయితే భారత్ కూడా పాలస్తీనాకు మానవీయ సాయం చేసిందన్న విషయం గుర్తించాలి. పాలస్తీనాకు, ఇజ్రాయెల్కు రాజకీయంగా సమాన దూరం పాటిస్తున్న భారత్ టెర్రరిజం విషయంలో మాత్రం హమాస్కు మద్దతునివ్వడం లేదు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా అంతం చేస్తామని ఇప్పటికే భారత్ క్లారిటీ ఇచ్చింది. కానీ హమాస్ మాత్రం భారత్, ఇజ్రాయెల్ స్నేహ సంబంధాలను చూసి ఓర్వలేకపోతోంది. అందుకే హమాస్ కూడా ఇప్పుడు నేరుగా భారత్ మీద యుద్ధం ప్రకటించినట్లయింది అంటున్నారు విశ్లేషకులు. అందులో భాగంగా మరిన్ని దాడులకు సంకేతంగానే పీఓకేలో ర్యాలీ జరిగింది అంటున్నారు. భారత్
పాకిస్తాన్తో దౌత్యపరమైన వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను పూర్తిగా కట్ చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపేసింది. భారత్లో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయులను వెనక్కి పంపిస్తోంది. భారత సైన్యానికి పూర్తి ఆపరేషనల్ స్వేచ్ఛ కూడా ఇవ్వడం ఇక్కడ హైలైట్ అవుతోంది. పహల్గాం ఘటనకు సహకరించిన, మద్దతిచ్చిన ఉగ్రవాదుల మద్దతుదారులను గుర్తించేందుకు పెద్ద ఆపరేషనే నడుస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి, దానితో సంబంధం ఉన్న వైరల్ వీడియోలు భారత్లో భద్రతా సవాళ్లను, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్లలోని సంక్లిష్టతల్ని బహిర్గతం చేస్తున్నాయి. హమాస్, పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలు కశ్మీర్ సమస్యకు మరో కఠినమైన కోణాన్ని జోడిస్తున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ అనేక చర్యలు చేపట్టింది. అయితే భారత్ తీసుకునే చర్యలకు పౌరులు పూర్తిగా సహకరించాలన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటిదాకా హమాస్కు, ఉగ్రవాదులకు పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ మద్దతునిస్తున్న ఓవైసీ లాంటి నాయకులు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడంలో మర్మమేంటన్న కోణం బలంగా తెరమీదికి వస్తోంది. అసదుద్దీన్ లాంటి హిందూ వ్యతిరేక నాయకులు ఇప్పుడు పాక్ను విమర్శిస్తున్నారు. మరి హమాస్కు తాను మద్దతిచ్చిన విషయం గురించి ఓవైసీ ఏమంటారనేది కూడా ప్రజలే నిలదీయాల్సి ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి క్రమంలో ప్రజలంతా కాకపోయినా కనీసం హిందువులైనా ప్రభుత్వ చర్యలకు మద్దతిస్తే కలుగుల్లో ఉన్న పాములన్నీ బయటకొచ్చి ఆపరేషన్ సులభమవుతుందని అంటున్నారు.